పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత సాల్మన్ ఆకతాయిల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు వచ్చిన సాల్మన్ పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే సాల్మన్ పై టీడీపీ శ్రేణులు దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పిన్నెల్లిలో సాల్మన్ అంత్యక్రియలు జరుగుతుండగా వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి పార్టీ శ్రేణులు బయలుదేరారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే దాడులకు సహకరిస్తున్నారని కాసు మహేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంత్యక్రియలకు కేవలం 30 మందిని మాత్రమే అనుమతిస్తున్నామని పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలు ఏంటి ఈ గొడవ, ఎందుకు ఇలా చోటు చేసుకుంది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఏదైతే పిన్నెల్లి గ్రామం ఉందో పల్నాడు ప్రాంతంలో ఈ పిన్నెల్లి గ్రామం అనేది మాత్రం పూర్తిగా కూడా ఫ్యాక్షన్ గ్రామం అని చెప్పుకోవచ్చు. గతం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ కానీ వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరు అధికారంలో ఉంటే ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళు గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలానే 2019లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని టీడీపీకి సంబంధించి టీడీపీ సానుభూతి పరులు కానీ నాయకులు కానీ ఎవరున్నారో కొంతమంది అయితే మాత్రం గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళటం జరిగింది. అదే విధంగా కూడా 2024లో ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే కొంతమంది వెళ్లారు. వాళ్ళలో సాల్మన్ కూడా ఒకరు. అంటే ఈ సాల్మన్ అనే వ్యక్తి వైసీపీకి సంబంధించి వైసీపీ పార్టీలో చాలా కీలకంగా యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితిలో అతను అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు. ప్రధానంగా కూడా ఆయన గుంటూరులో ఒక వాచ్మెన్ లాగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. వాళ్ళ మిస్సెస్ మాత్రం అక్కడ ఏదైతే అక్కడ పిన్నెల్లి గ్రామంలోనే ఉంటుంది. ఆమెకు ఆరోగ్యం బాగోలేదని తెలుసుకొని మొన్న బుధవారం నైట్ అయితే అతను పిన్నెల్లి గ్రామానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అతను 8 గంటల ప్రాంతంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో బస్ స్టాండ్ కి వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు వాళ్ళైతే దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన తర్వాత అతను నర్సాపేట హాస్పిటల్ కి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్ కి తరలించడం జరిగింది. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ రాత్రి అయితే మరణించినటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కాసు మహేష్ రెడ్డి మాత్రం ఈ విషయం మీద తీవ్రంగా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఒక టార్గెట్ చేసి వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా ఏదైతే ఈ పిన్నెల్లి గ్రామం ఉందో పిన్నెల్లి గ్రామం నుంచి తరిమేయటమే కాకుండా వైసీపీకి సంబంధించిన నేతలను టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఒకవేళ వైసీపీకి సంబంధించిన నేతలు తమ మీద దాడి జరుగుతుందని చెప్పినా కూడా పోలీసులు అయితే మాత్రం దాడులు ఎవరైతే జరిగిందో వాళ్ళ మీదే కంప్లైంట్ వైసీపీ వాళ్ళ మీద పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని ఆయన చెప్పారు. ఉదయం మార్చురీ దగ్గర జీజీహెచ్ మార్చురీ దగ్గర అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఎవరైతే తమకి దాడి చేశారో వాళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకుంటాం. అదే విధంగా పోలీసు అధికారి అయితే మాత్రం పూర్తిగా తమను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం పిన్నెల్లి గ్రామం ఏదైతే ఉందో దానికి సాల్మన్ మృతదేహంతో పాటు వెళ్లేటువంటి పరిస్థితుల్లో మాచవరం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్నటువంటి రవికృష్ణ, అయితే ఇప్పుడు టీడీపీ నేతలే ఈ దాడులు చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. మరి ఆకతాయిలు ఎవరైనా చేశారా, టీడీపీ నేతలు చేశారా? దీనిపై ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? అంటే టోటల్ గా చెప్పాలంటే మాత్రం ఇక్కడ జరిగినటువంటిది ఈ గ్రామం అనేది పిన్నెల్లి గ్రామం అనేది ఒక ఫ్యాక్షన్ గ్రామం. ఇక్కడ ఫస్ట్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉండేది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య వచ్చినటువంటి ఈ తేడాల వల్ల ఒకళ్ళైతే టీడీపీలోకి వచ్చారు, ఒకళ్ళైతే వైసీపీలోకి వచ్చారు. అప్పటి నుంచి గ్రామంలో ఉన్నటువంటి ఈ ఇద్దరు పక్కనే వర్గాలన్నీ చేరినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఏదైతే మన బుధవారం నాడు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది టీడీపీకి సంబంధించిన నేతలు చేశారని కాసు మహేష్ రెడ్డి చెబుతున్నారు. కాదు, కొంతమంది ఆకతాయిలు చేసి ఉండవచ్చు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాల్మన్ ని అంత్యక్రియల్లో చేసే సమయంలో మాత్రం మాతరం దగ్గర ఈ కాసు మహేష్ రెడ్డిని కూడా అడ్డుకున్నటువంటి పోలీసులు అడ్డుకున్న పరిస్థితి, తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అలౌ చేశారు. అలౌ చేసినటువంటి సందర్భంలో కాసు మహేష్ రెడ్డి అయితే మాత్రం అతని సాల్మన్ మృతదేహానికి సంబంధించినటువంటి పాడిని కూడా మోసినటువంటి పరిస్థితి. తమ మీద ఈ విధంగా దాడులు కనుక చేస్తే మాత్రం భవిష్యత్తులో తాము కూడా ఇదే విధమైన దాడులు తెగపడతాము, కాకపోతే మేము న్యాయపరంగా పోరాటం చేస్తామని చెప్పారు. ఈ దాడుల మీద కనుక కంప్లైంట్లు తీసుకోకపోతే తామైతే హైకోర్టును ఆశ్రయిస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.